వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ లో అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో నాగిరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తోటి స్నేహితుడు వెంకటేశ్వర్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నూజెండ్ల మండలం దాట్లవారిపాలెంకు చెందిన వాడిగా, నిందితుడు మాచవరం మండలం చెన్నాయపాలెంకు చెందిన వాడిగా గుర్తించారు. ఇద్దరు కొన్నేళ్లుగా నర్సరావుపేటలో సాధువులుగా తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని నర్సరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సిఐ ఫిరోజ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 12:30-1 గంట ప్రాంతంలో నర్సరావుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్లో ఒక పర్సన్ని హత్య చేయడం జరిగింది. అందులో మృతుడి పేరు గొట్టం నాగిరెడ్డి. ఇతను స్వగ్రామం వచ్చేసి దాళ్లపాలెం, దాట్లవారిపాలెం విలేజ్, న్యూజెండ్ల మండలం. చంపిన అతను భీమవరపు వెంకటేశ్వరరావు, చెన్నాయపాలెం విలేజ్, మాచవరం మండలం. వీళ్ళిద్దరు కూడా సుమారు 6 నెలల క్రితం నుంచి ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా వ్యాగబాండ్స్. ప్రస్తుతం భిక్షాయాటం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మృతుడు ఒక 3 రోజుల క్రితం ఈ వెంకటేశ్వరరావుతో గొడవపడి అతన్ని తాగుడు కోసం డబ్బులు అడగటం, డబ్బులు నా దగ్గర లేవంటే అతను వెంకటేశ్వరరావుని బాగా కొట్టి తిట్టడం ఇవన్నీ చేశాడు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అతన్ని చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రతిరోజు భిక్షాటన చేసుకున్న తర్వాత వచ్చి బస్టాండ్లో పడుకోవడం అనేది వీళ్ళు దినచర్య ప్రతిరోజు. అదే మాదిరి రాత్రి కూడా 11:30 అప్పుడు వచ్చి నిద్రపోవడం జరిగింది ఈ మృతుడు. ఆ ప్రాంతంలో 12:30-1 గంట ప్రాంతంలో ఈ వెంకటేశ్వరరావు ఎవరైతే హత్య చేశాడో అతను ఒక సెంటరింగ్ పనికి వాడేటువంటి కర్రని తీసుకొని వచ్చి నిద్రిస్తున్నటువంటి మృతుడిని తలపైన విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాంతో అక్కడికక్కడే అతను చనిపోవటం జరిగింది. దీని మీద మృతుని యొక్క తల్లిగారు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. తదుపరి వివరాలు ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి.